పాలకూర ఆమ్లెట్కి కావలసిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్, కోడిగుడ్లు, పాలకూర, మిరియాల పొడి, ఉప్పు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం. పాలకూరతో ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇలాగ మన ఇమ్యూనిటీ బూస్టప్ గురించి మాట్లాడుకోబోతున్నాం కాబట్టి మీరు అన్నట్టుగానే వర్షాకాలం వచ్చేసింది. ఆల్మోస్ట్ అందరికీ చిన్నపిల్లల దగ్గర నుంచి కోల్డ్, కాఫ్ అండ్ అలాగే వైరల్ ఫీవర్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్స్ ద్వారా? చాలామంది ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ అని చెప్పేసి ఓన్లీ వైటమిన్ సి అని చెప్పేసి అంటే సిట్రస్ రిలేటెడ్ ఎక్కువ తీసుకుంటే ఈ సీజన్ మొత్తం ఆ జలుబు దగ్గు రాకుండా ఉంటాయని అనుకుంటుంటారు. కానీ ఎప్పుడైనా సరే బ్యాలెన్స్డ్ మీల్తో పాటు అవి జస్ట్ సపోర్ట్ చేస్తాయి అంతే. ఇట్స్ నాట్ లైక్ అంటే బ్యాలెన్స్డ్ మీల్ లేకుండా జస్ట్ సిట్రస్ రిలేటెడ్ ఫుడ్స్ ఒక్కటే తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అయిపోదు. మన ఓవరాల్ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలంటే బ్యాలెన్స్డ్ మీల్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. అండ్ ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. ఓన్లీ వైటమిన్ సి కాకుండా ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా బాడీకి అమైనో యాసిడ్స్ బాగా లభిస్తాయి. దానివల్ల ఏంటి అంటే బాడీ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. సో అట్లా కాంబినేషన్ ఆఫ్ అదర్ ఫుడ్స్తో పాటు మనం దీన్ని ఎక్కువగా ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. ప్రోటీన్ ఇవన్నీ ప్రోటీన్తో పాటు వైటమిన్ సి తీసుకుంటే కొంచెం సపోర్ట్ వస్తుంది అంతేగాని ఓన్లీ వైటమిన్ సి తీసుకొని అయినా నాకు జలుబు వస్తుంది, నా ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా లేదని మాత్రం అనుకోకూడదు. ఓకే, డన్. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం ఎగ్స్ బీట్ చేసుకుందాం అశ్విని. ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వరా? ఓకే. సో దీంట్లో కొద్దిగా మిరియాల పొడి వేసుకుందాము. కొద్దిగా ఉప్పు. ఓకే. సో దీన్ని మొత్తం ఒకసారి బీట్ చేసేస్తాం. సలేఖి గారు, ఎలాగో ఆమ్లెట్ అంటే చాలా ఎక్కువగా మార్నింగ్ కొంచెం తొందరగా అయిపోతుందని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. స్పినాచ్ కూడా ఈ మధ్యకాలంలో పాలకూరతో స్మూతీస్ అవి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు. సో డైలీ మనం తినచ్చే స్పినాచ్ అనేది కాంబినేషన్ అనేది ఎలా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది? సో మనకి ఈ వర్షాకాలంలో ఇమ్యూనిటీ సపోర్ట్గా ఉండాలి అంటే వైటమిన్ సి ఎట్లయితే మనకి ఇంపార్టెంట్ అని అనుకుంటామో దాంతోపాటు మనకి ఆకుకూరలు అనేవి చాలా ఇంపార్టెంట్ అశ్విని. అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు అనేది డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. ఒకటే కంటిన్యూస్గా ఎప్పుడూ తీసుకోకూడదు. ఎప్పుడైనా సరే మన డైట్లో డైవర్సిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే వెరైటీస్ ఆఫ్ రకరకాల కూరగాయలు, ఆకుకూరలు ఇంక్లూడ్ చేసుకున్నప్పుడే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. దాంతోపాటు మన బాడీకి కావాల్సిన అన్ని రకాల వైటమిన్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ అన్నీ లభిస్తాయి అన్నమాట. ప్రత్యేకమైన శ్రద్ధ ఏమైనా తీసుకోవాలా చిన్నపిల్లల్లో అయితే? లేదు, అంటే కొంచెం కుకింగ్ అప్పుడు వాళ్ళకి ఆకుకూరలు ఏదైనా తీసుకున్నప్పుడు కొంచెం బ్లాంచింగ్ అంటాం. అంటే ముందే వాటర్లో కొంచెం బాయిల్ చేసేసి దాన్ని పక్కకు తీసి దాన్ని యాడ్ చేస్తే బెటర్. మనకి డైరెక్ట్గా యాడ్ చేసుకున్నా బెటర్, కానీ వాళ్ళకి కొంచెం ముందు ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అంత కాంప్లెక్స్గా ఉండదు, త్వరగా డైజెస్ట్ అవ్వదు. కాబట్టి వాళ్ళకి ముందే బాయిల్ చేసి వాటిని మనం దీంట్లో ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. ఓకే. సో దీంట్లో మనం కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకుందాం అశ్విని. ఓకే. కొద్దిగా వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఓకే. సో వెల్లుల్లి మనకి ఫ్రై అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా వేసుకుంటాం. ఓకే. సో మనకి ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి కదా. నెక్స్ట్ మనం దీంట్లో పాలకూర వేస్తాం. చాలా మంది ఆకుకూరలు, పాలకూర జ్యూస్ అవి తీసుకుంటుంటారు అశ్విని. కానీ దానివల్ల ఆక్సలేట్ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడో ఒకసారి తీసుకుంటే పర్లేదు, బట్ అన్నెసెసరీగా బ్రేక్ఫాస్ట్ రీప్లేస్ చేసి లేదంటే బ్రేక్ఫాస్ట్ కంటే ముందు హెల్దీ ఆకుకూరలు అని చెప్పేసి జ్యూసెస్ తీసుకోవడం మంచిది కాదు. అవును, అన్నెసెసరీ స్టోన్స్ అనేవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవును, ప్రీవియస్గా కూడా మనం మాట్లాడుకున్నాం పాలకూర అంటే చాలా వరకు దీనిపైన కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది. లైక్ వెయిట్ లాస్ అని చెప్పేసి హెల్దీ వేలో తీసుకుందని పాలకూర ఇంక్లూడ్ చేసుకుంటుంటారు. దానివల్ల కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో రీప్లేస్ చేసుకోండి ఏమన్నా పాలకూరకు బదులుగా. దాన్ని బ్లాంచింగ్ చేసి తీసుకోవడం. సో ఇట్లాంటి టెక్నిక్స్, ఇట్లాంటి ప్రాసెసెస్ వల్ల ఆ ఛాన్సెస్ తగ్గే ఉంటుందన్నమాట డైరెక్ట్గా తీసుకోవడం కంటే. ఓకే.
సో ఇది కూడా వేగిపోయింది కదా? వేగిపోయింది. మనం ఆల్రెడీ బీట్ చేసుకున్న ఎగ్ వేస్తున్నాము. ఓకే. సో అలాగే ఇది కుక్ అవడానికి మనకి ఒక 2 minutes అలా పడుతుంది కాబట్టి మనం మాట్లాడుకుందాము. సో తరచుగా ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి కదా, ఎలా తెలుసుకోవాలి? దీనికి ఎటువంటి డయాగ్నోసిస్ ఏముంటుంది? సో జనరల్గా మనకి ఈ సీజన్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దట్ ఈస్ హౌ, అంటే మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవ్వాలంటే కూడా అది కావాలి. బికాజ్ ఎప్పుడు ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటే మన బాడీకి ఆ రెసిస్టెన్స్ రాదు. బట్ వచ్చిన తర్వాత అది ఎన్ని డేస్ మనలో ఉంటుంది, ఎంత సివియర్ ఎఫెక్ట్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది, జనరల్గా 2-3 days మనము ఇంట్లో హోమ్ రెమెడీస్తో ట్రై చేసి, లేదంటే సిట్రిజన్ ఇట్లా చిన్న చిన్న మెడిసిన్స్తో ట్రై చేసి తగ్గించుకుంటే బెటర్. లేదు ఒక 1 week 10 days వరకు ఎక్స్టెండ్, 2 weeks అట్లా అయిపోయింది, ఎక్స్టెండ్ అవుతుంది అంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఒక్కసారి ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది ఉంటుందన్నమాట. దాంట్లో ఏంటి అంటే మనకి WBC, RBC, లింఫోసైట్స్ ఇవన్నీ చెక్ చేస్తారు. సో మరీ ఎక్కువ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఈ WBC ప్లేట్లెట్స్ కౌంట్ అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, అది ప్రాపర్గా మెయింటైన్ అవుతే పర్లేదు. ఓకే ఓకే. అలేఖ్య గారు, ఆమ్లెట్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టుంది. ఎస్, రెడీ అయిపోయింది. మీకోసమే వెయిటింగ్. తిప్పేస్తారా? ఫ్లిప్ చేయడానికా? ఓకే. క్లిప్పింగ్ మాస్టర్. ఫ్లిప్పింగ్ మాస్టర్ అంటే బిరుదు ఇచ్చారా? ఎక్స్పర్ట్ కదా మీరు. సో నెక్స్ట్ మనము కొద్దిగా చీజ్ తురిమేసుకుందాం దీని మీద. ఓకే. సో అశ్విని గారు చీజ్ వేసేసుకున్నాం కదా, దీని మీద లైట్గా నిమ్మకాయ రసం స్ప్రింకిల్ చేసుకుంటాం. సో మన పాలకూర ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోండి. ఓకే. సో అశ్విని గారు, మన పాలకూరతో ఆమ్లెట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి. ఓకే. ఎంత యమ్మీగా కనిపిస్తుందో, పైన చీజ్ కూడా వేశారు. సో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. పాలకూర ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్, కోడిగుడ్లు, పాలకూర, మిరియాల పొడి, ఉప్పు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం. పాలకూర ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కోడిగుడ్లను బీట్ చేసుకోవాలి. తర్వాత మిరియాల పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆలివ్ ఆయిల్ వేసి, కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పాలకూర కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత బీట్ చేసుకున్న కోడిగుడ్లను ఆమ్లెట్లో వేసుకుని 2 వైపులా కుక్ చేసుకుని దానిపై చీజ్ తురుముకొని కొద్దిగా నిమ్మరసం కూడా వేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పాలకూర ఆమ్లెట్ రెడీ.